ఇది ఈ జీవో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకము, వికాసరావు గౌలీకి వర్సెస్ యూనియన్కి వ్యతిరేకము. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒక గిమ్మిక్, ఒక 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 బూటకము ఏదో ఒకటి తీసుకొస్తాడని, కులగణన చేస్తుందని, డెడికేటెడ్ కమిషన్ వేసినని, సుదర్శన్ రెడ్డి కమిషన్ వేసినని, ఇప్పుడు మళ్ళీ జీవో తీసేసి నేను ఎలక్షన్ జరుపుతానంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది 100కి 100 బాల్ ఇది నిలవది, ఇది కొట్టేస్తారు. ఇప్పుడు మా బీసీలందరూ ఎట్లుంటారంటే, ఇప్పుడు ఒక షికారు పెట్టి ఉంటుంది, ఒకటి షికారు యజమాని ఉంటాడు, ఆ షికారు పిట్టకు గింజలేసి వేరే వాళ్ళని షికారు పిట్టలన్నీ పట్టించి వీడు అమ్ముకుంటాడు కోతకు. అట్లనే బీసీలు కొంతమంది షికారు పిట్టలయ్యి వానికి పాలాభిషేకము, పూలాభిషేకము, అన్ని అభిషేకాలు చేస్తున్నారు నా వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఇది నిలవకపోతే ఇప్పుడు ఏమి అభిషేకం చేసుకుంటారు వీళ్ళు, ఆయనకి ఏమి అభిషేకం చేస్తారు? ఇది ఇప్పుడు ఎదురు చూడాలి, 8వ తారీఖు ఎదురు చూడాలి. తెలంగాణ కులగాన తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. తెలంగాణ బూటకమయ్యా అని మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ మేము ఒక కులగాన చేసినప్పుడు చట్టం చేయాలన్నాం. చట్టం ఆర్టికల్ 342A(3) కింద ఒక చట్టం చేసి సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ని ఎంక్వైరీ చేసి లిస్టు తయారు చేసుకుని అందులో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉందో చూసుకొని అది ఒక చట్టం తయారు చేసి 9th షెడ్యూల్లో కలిపితే అది మనకు దానికి రాజ్యాంగ భద్రత వస్తుంది. అట్లా చేయకుండా జీవో ఒట్టిగానే కానీ ఒక జీవో తీసేసి దానికి ఏ చట్టబద్ధత లేకుండా, అందుకని ఎవడు సరిగా పర్టికులర్ చేయలే. బీఆర్ఎస్ మేము ఇయ్యపోవాలని అన్నాడు, దానికి ఏం చట్టబద్ధత ఉందని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 1931 ప్రకారం 52% రిజర్వేషన్స్ మనది, బీసీలది. ఏది ముస్లిం లేకముందు, ముస్లిమ్స్ కలిపినాక 52కి వెళ్ళి ఎక్కువైంది ఇది. ఎందుకంటే మన బీసీలు ఎక్కువ పిల్లల్ని కంటున్నారు, ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళని తక్కువ పిల్లల్ని కంటున్నారు. కాబట్టి మన బీసీ జనాభా పెరగాలన్నా పెరగొద్దా? మరి వాళ్ళ ఒక ఎస్సీలది ముస్లిమ్స్ దాదాపు 8%. సో మనది ఒక 56 అంటే 65% కావాలి మనకు. కాబట్టి ఓన్లీ ఒక 10% ఓసీలకు ఎక్కించుకున్నాడు, 10% బీసీలకు తగ్గించుకొని ఇది అని మళ్ళీ అక్కడ కూడా మోసం చేసిండు. అది నేను చెప్తున్నా. దాని తర్వాత ఇది ఏం చేసిండు మనకు పంచాయత్, ఇది పార్లమెంట్ దగ్గర ప్రయత్నం చేయకుండా పంచాయతీ రాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకున్నాడు. కేసీఆర్ ఏదైతుందో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% దాటకుండా నువ్వు చట్టం చేసుకోవాలన్నాడు ఎలక్షన్ జరపాలంటే, లేకపోతే ఓపెన్ పెట్టాలన్నాడు. నేను చదువుతా 285A. In pursuant to the judgments of the Supreme Court of India, the upper ceiling limit of 50% vertical reservations in favor of SC, ST, OBC should not be breached in the context of local self-government, and accordingly notwithstanding anything contained so and so, the reservations in favor of scheduled tribes and backward classes, the seats and offices to be reserved to backward classes సో డిటర్మిన్డ్ డ్యూలీ కీపింగ్ ఇన్వర్స్ అంటే 50% దాటకుండా చట్టం చేసిండు కేసీఆర్. ఏది 2018లో చేసిండు. ఇప్పుడు ఏం చేసిండు ఈయన, మళ్ళీ దీన్ని అమెండ్ చేసి ఆ 50% క్యాప్ తీసేస్తే ఎవరికైనా పిచ్చోనికైనా అర్థమవుతుంది. 50% కంటే ముందు ఉన్నది కొట్టేసింది, 50% క్యాప్ తీసేస్తే దీని అర్థమైంది 50%కు మించొచ్చానా? తప్పది, వీళ్ళ అర్థం తప్పది. 50% ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీల్లేదు, 9th షెడ్యూల్లో కలిపితే తప్ప. కాబట్టి ఒక పిచ్చి యాక్ట్ని వీళ్ళు మొన్న 2 నెలల కింద ఒక యాక్ట్, ఒక ఆర్డినెన్స్ గవర్నర్కి పంపించింది, అసెంబ్లీలో పంపిస్తే గవర్నర్ అది పెండింగ్ పెట్టుకున్నాడు. నువ్వు ఆల్రెడీ 9th షెడ్యూల్ కలపడానికి ఒక యాక్ట్ చేసినావు, మళ్ళీ ఇది ఒకటి కలుపుతున్నావు ఏందని ఇది పెండింగ్ పెట్టుకుని ఇది కూడా రిఫర్ చేసిండు అక్కడ. అదైనాక యాక్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏది సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి, కోర్టులు కండ్లు మూసుకుంటాయి, కోర్టులకు శక్తి లేదు. మేము ఎట్లయినా ఒకరోజు 9th, అది కూడా లక్కీ నెంబర్ 9 ఎంచుకొని ఆయన ఒక జీవో తీసి దానికి ఎంతనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎవడు కొట్టేయడని ఆయనకు పెద్ద సలహాదారులు ఆయనకు ఇస్తే ఆయన 9 జీవో ఇచ్చిండేది. ఈ జీవో కూడా ఎంత తప్పుల తడక అంటే, ఫస్ట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని కులగణన చేసిన తర్వాత పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా తెలుసుకోవాలి. కులగణన కాకముందే
ఓ డెడికేటెడ్ కమిషన్ వేసిండు ఆయన ఊసా వెంకటేశ్వర్ని. తర్వాత కులగణన చేసిండు. కులగణన చేసి మళ్ళీ దీని మీద ఒక సుదర్శన్ రెడ్డి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసిండు. అదేదో పెద్ద చిక్కుముడి ఆయన ఇచ్చినట్టు, ఆయన వైస్ ప్రెసిడెంట్కి టికెట్ ఇచ్చిండు ఆయనది. తర్వాత అది ఇచ్చినాక పోనీ అది ఇది ఇది ఎంత తప్పుల తడక ఈ కులగణన అంటే, ఇది పోనీ ఇది చేసిండు, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. ఈ దీని ప్రకారము ఈయన ఏమన్నాడు, 42% ఓబీసీలకు, అంటే 67% రిజర్వేషన్స్ అవుతుంది, అంటే 50% దాడుతుంది, 17% పెరుగుతుంది. కొంతమంది బీసీలు సైతం కూడా అంటే కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నారు. ఇప్పుడు కావద్దు అనేది కాదు, కొంతమందికి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు దక్కినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పూలే అంబేద్కర్ల ప్రతిరూపమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎందుకు? వాళ్ళకు వ్యక్తిగతంగా ఒక చైర్మన్ పదవి, చిన్న చైర్మన్ పదవి ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా పూలే అంబేద్కర్ అన్నారు. ఇవాళ వ్యక్తిగతమైన పదవులు ఇక్కడ ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి ఇవాళ బీసీ ప్రయోజనాలను పక్కన పెట్టి దాన్ని ఎక్కడైనా గలవని, గంగల గలవని, ఎక్కడైనా గలవని, నాకు పదవి ఇవ్వలేదు కదా, నాకు పదవి ఇవ్వలేదు కాబట్టి నేను నా యొక్క స్టేటస్ను, నా యొక్క గతం యొక్క కార్డును ఉపయోగించి నేను ఏది చెప్పినా సమాజం నమ్ముతుందని స్థితిలో ఉన్నారు. ఇవాళ 100% వాళ్ళు కలలు కన్నటువంటి నడవదు. ఎందుకంటే 100% మీరు చూడబోతున్నారు. ఏదైతే అది హైకోర్టు తీర్పు ఎట్లనన్నా ఉండని, ఏమని ఉండని, మీరు నేను ఛాలెంజ్ చేస్తున్న 42% బీసీ బిడ్డలు పోటీ చేస్తారు. మా దాంట్లో కొంతమంది బీసీలు 50%, గతంలో 52% వచ్చారు. 52% నుంచి 42% జీవో ఇచ్చిందంటే ఇది తగ్గింపే. ఎంత వేకుగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాడండి, కానీ జాతికి ప్రయోజనాలు జరిగే విషయంలో రాజకీయాలు చేయొద్దు. వాస్తవంగా ఆత్మసాక్షిగా మాట్లాడాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీసీ జడ్పీడీసీలో 23% ఇచ్చింది, సర్పంచ్లో 18% ఇచ్చింది. 23% 18% ఇస్తేనే 52% వచ్చింది. ఇప్పుడు 42% ఇస్తే రేపు 70% పోతుంది. ఇది బయట చెప్పుకోలేము. ఇప్పుడు నేను చెప్పింది అనుకో, రేపు నా వాయిస్ని కోర్టులో తర్జుమా చేసి ఇగో పలానా బీసీ సంఘాలే 70% వస్తున్నాయని చెప్తారు. అంటే నేను అందుకనే చెప్తున్నా, శత్రువు చేతిలో ఎందుకు ఆయుధాలు పెడుతున్నారు? మన మెడ నరికేటువంటి శత్రువుకు ఆయుధాలు లేకపోతే మా వాళ్ళే ఆయుధాలు ఇస్తారు. ఇగో ఈ ఆయుధం ఇస్తున్నా, మా మెడ కోసేసాయి, కత్తిలో పెట్టి నువ్వు నిలువున పొడిచేసాయి అని చెప్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ ద్వారా పోటీ చేస్తారు, జనరల్ సీట్లు కూడా పోటీ చేస్తారు. మా బీసీ బిడ్డలు పీఠాల మీద పాలకులుగా అవుతారు. పాలితులుగా ఉన్నటువంటి బీసీలు పాలకులుగా అవుతారు. ఆ పాలకులుగా రావడం కోసమే మా ప్రయత్నం అంతా చేస్తున్నాం తప్ప, ఇవాళ మా పెద్ద మనుషులు అంటారు పాలాభిషేకాలు, అదేవిధంగా క్షీరాభిషేకాలు. నా జీవితంలో బీసీ సంఘాలుగా చెప్తున్నాం, ఏదో ఏసీ రూమ్లో కూర్చొని 2 పుస్తకాలు చదివి నేను మేధావి అనుకుంటే కాదు. మా జీవితంలో ఇంతవరకు ఒక్కరు కూడా పాలాభిషేకం చేయలేదు. పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేసినాము. ఎవరు చేసినాము? అంబేద్కర్కు, పూలేలకు మాత్రమే చేసినాము. అగ్రకులాల నాయకులకు గతంలో చేయలేదు. మా జీవితంలో ప్రాణం ఉండంగా, గొంతుల ప్రాణం ఉండంగా, ఒక బీసీ ఉద్యమకారుడుగా ఎవ్వరికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేయం. జీవో వస్తే బాధ్యత చెప్పినాం, ఇది బీసీల పోరాట విజయం అని చెప్పినాం. ఇది బీసీల పోరాట విజయం, ఎవరు చేసిందో కాదు, మేము పోరాడి సాధించుకున్నామని చెప్పినాం. ఇలా ఈ జీవో చిత్తు కాగితం లాంటిది. అసలు ఈ జీవో కోర్టుకు పోతే ఉన్న పలంగా ఆ నిమిషమే కొట్టుడు పోతుంది. అసలు ఈ జీవో తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటిదని ప్రచారం చేసి, ఆ ప్రచారం చేసేది ఎవరు? మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది బీసీ వ్యతిరేకులు, ఏదైతే రిజర్వేషన్ల వ్యతిరేకులు పనిగట్టుకొని బీసీల యొక్క బతుకులను ఆగం చేయడానికి, రిజర్వేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ చేతికి ఆయుధంగా వీళ్ళు మారిపోతున్నారు. అందువల్లనే ఈ వ్యవస్థనే వ్యతిరేకంగా ఉందంటే, మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇది ఈ కేసు ఇట్లా కొట్టుడు పోయింది, ఆ కేసు అట్లా కొట్టుడు పోయింది, అన్ని కేసులు అట్లా పోయింది. ఒక మనిషిని ఇలా ఒకరు చంపడానికి వచ్చినప్పుడు చివరి వరకు ప్రయత్నిస్తాడు, వీరుని లెక్క పోరాడతాడు తప్ప ఎట్లా చంపుతాడని చెప్పి తలకాయ వాని ముందర పెడతాడా? వంగి సరే నరుకుని నాయన అంటాడా? కాబట్టి ఇది చివరి వరకు వీరుని లక్షణం ఏంది? చివరి వరకు పోరాటం చేయాలి, చివరి వరకు శత్రువుని ఎదుర్కోవాలి, శత్రువుతోటి యుద్ధం చేయాలి. ఫస్ట్ మనం ఓడిపోతామని మనమే నిర్ణయించుకొని ఆ ఓడిపోవడానికి కారణాలే మన అవతల చేతిలో చెట్టు మీద కూర్చొని కొమ్మని నరుక్కున్నట్టు మనమే చేస్తే ఎట్లా?
అంటే ఒక పక్కన సరే కొంతమంది బీసీలలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడా కొన్ని లేనిపోని అభండాలు ఇది కాదు అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కేవలం నాయకులు మాత్రమే, పొలిటీషియన్సే కాదు, ఐఏఎస్ సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులతో పాటు చీఫ్ జస్టిస్లు కూడా పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నటువంటి మాట. అంటే అన్ని మిగతా ఉన్నటువంటి కొన్ని కేసులను ఉదాహరణ తీసుకొని ఇవన్నీ కూడా కేసులు కొట్టుడిపోయినాయి కాబట్టి అవుతుంది కావచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దాన్ని తప్పేంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని నేను డిఫర్ చేస్తలేను, వాళ్ళు మేధావులే. కానీ ఇది ఎవరు చేయాలి? ఇక్కడ మేధావులకు కొరబడిన లోపం ఎక్కడుందంటే, చేయాల్సిన వాళ్ళు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా చేసిన వాడిని టార్గెట్ చేసి వాళ్ళు మళ్ళీ ఎవరు కూడా భవిష్యత్తులో బీసీలకు ఏది చేయకుండా చేయడంగా, వాళ్ళు ఎవరైతే బీసీల విషయంలో కొద్దిగా ఒక అడుగు ముందుకే చేస్తున్నారో కాళ్ళల్లో కట్టేసినట్టు చేస్తే ఏం లాభం అని నేను అడుగుతున్నా. ఇవాళ వాస్తవమే జీవో కొట్టుడు పోతుంది, మా మేధావులే అంటున్నారు, మా జడ్జీలే అంటున్నారు, రిటైర్డ్ జడ్జీలు, జీవో కొట్టుడు పోతుంది. మరి ఏం చేయాలి? మీరే కదా యాక్ట్ చేసి గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అదే యాక్టు అసెంబ్లీలో బిల్లు పెట్టారు కదా, ఆ బిల్లు పోయి 6 నెలలు అవుతుంది కదా అది రాష్ట్రపతి గారి దగ్గర పంపి. మరి ఆ బిల్లు ఎందుకు ఆమోదం ఉందో తెలియదు. ఎవరైతే మా జడ్జి గారు చేసినటువంటి యాక్టును రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్గా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో యాక్ట్ చేసి పంపించింది, బిల్లు చేసి సభ మొత్తం ఏకగ్రీవంగా చేసి పంపించింది. మరి ఢిల్లీకి పోయి 6 నెలలకు పైగా అయింది కదా, ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా వస్తుందని ఏమైనా ఆశ ఉందా అంటే అది లేదు కదా. బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మేము 9th షెడ్యూల్ పెట్టమని చెప్పారు కదా. పెట్టమని చెప్పినప్పుడు ఉన్న మార్గం ఏందిగా, ఉన్న ఆప్షన్ ఏంది? గతంలో కేసీఆర్ ఏదైతే ఇలా సెక్షన్ 285A ప్రకారం సామాజిక రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పి చట్టం చేసిండో, ఆ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఒకటే ఉంది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపించింది కదా. గవర్నర్ గారికి పంపించి కూడా నెల రోజులు కావస్తుంది కదా. మరి గవర్నర్ గారు అక్కడ హోల్డ్లో పెట్టి అబెన్స్లో పెట్టుకొని ఆ యాక్టుకు అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ఏకపక్షంగా ఆ బిల్లుకు చట్టానికి మద్దతు తెలిపి పంపారు కదా. మరి దానికి గవర్నర్ ఆమోదం తెలుపుతలేరు. మరి ఇదే మేధావులు గవర్నర్ ఎందుకు కలుస్తలేరు? రాష్ట్రపతిని ఎందుకు కలుస్తలేరు? మీరు కలవకపోవడం మీకు వీలు కాకపోతే, మీకు సమయం లేకపోతే మేధావులంతా కలిసి రాష్ట్రపతికి ఒక లేఖ ఎందుకు రాస్తలేరు? ప్రధానమంత్రికి ఎందుకు లేఖ రాస్తలేరు? గవర్నర్కు ఎందుకు లేఖ రాస్తలేరు? మేధావులుగా అది రాయరు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతుల లేదు అనే విషయం తెలుసు వాళ్ళకు, వాళ్ళ మాటలలోనే తెలిసిపోతుంది. ఇది ఎవరు 9th షెడ్యూల్లో పెట్టాలంటున్నారు. 9th షెడ్యూల్లో ఎవరు పెట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. మరి కేంద్ర ప్రభుత్వం మీద మీ యొక్క కార్యాచరణ ఏంది?